నమస్తే. నేను డాక్టర్ రమాదేవి. మనము సహజంగానే ఫ్రూట్స్ చాలా మంచివి. పళ్ళు ఆరోగ్యానికి మంచివి అని డాక్టర్లు గూడా చెప్తూ ఉంటారు. మనం తింటుంటాం. కానీ ఫ్రూట్స్ మీరు సక్రమంగా తీసుకుంటేనే వాటి నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు తినవలసిన విధానంలో తినకపోతే దాని నుంచి చాలా నష్టాలుంటాయి. అట్లా కాకోకుండా మనం ఫ్రూట్స్ మనకి మాక్సిమం బెనిఫిట్ కావాలన్నా ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా మంచిగా ఉపయోగపడాలంటే నేను ఒక 6 సూచనలు చెప్తాను. ఈ 6 సూచనలు గనక మీరు పాటిస్తే మీకు ఈ ఫ్రూట్స్ వలన మాక్సిమం బెనిఫిట్ జరుగుతుంది. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ అవన్నీ కూడా బాడీకి మనకు పడతాయి. మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మొదటి సూచన ఏంటి అంటే మీరు ఏ ఫ్రూట్ తిన్నా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. మనం తీసుకునే స్వీట్స్ గానీ, తీపి పదార్థాల్లో గ్లూకోజ్ ఉంటది. ఇవి కూడా తీపిగా ఉంటాయి గదా! కాకపోతే దీంట్లో గ్లూకోజ్ కాకుండా ఫ్రక్టోజ్ ఉంటుందనమాట. ఫ్రక్టోజ్ కూడా ఒక రకమైన షుగర్. అయితే ఈ ఫ్రక్టోజ్ కొన్ని ఫ్రూట్స్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వలన మనకి షుగర్ స్పైక్ ఒక్కసారికి బ్లడ్‌లో షుగర్ షూటప్ పైకి కావడం వలన ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళల్లో గానీ, ప్రీ డయాబెటిక్ ఉన్నోళ్ళల్లో గానీ వీటిల్లో చాలా నష్టం జరుగుతుంది. అట్లా కాకోకుండా మీకు అది నిదానంగా బ్లడ్‌లోకి అబ్జర్వ్ కావాలి అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహ్, పళ్ళు తీసుకోవాలి. అవి ఏంటి అంటే ఉదాహరణకి జామ, అట్లాగనే పపాయ, యాపిల్, ఆరెంజెస్. ఇట్లాంటి ఫ్రూట్స్‌లో ఫైబర్ ఎక్కువుంటుంది. ఫ్రక్టోజ్ లెవెల్ తక్కువుంటుంది కాబట్టి మీకు చాలా అది బెనిఫిట్‌గా ఉంటుంది. ఇక రెండవది మీరు ఫ్రూట్స్ తింటున్నాం కదా అని చెప్పి ఒక్కసారి ఒక పెద్ద ఫ్రూట్ కట్ చేస్తే అది మొత్తం తినేయాలి, ఎక్కువ ఫ్రూట్స్ తినాలి అనుకుంటే అది మీకు లాభం కన్నా కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు గూడా ఎక్కువ ఫ్రూటు తీసుకోవద్దండి. అది ఒకేసారి తీసుకోవద్దండి. ఎందుకంటే దాని నుంచి కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్న ఫ్రూట్ ఒక్క సర్వింగ్ కంటే ఒక చిన్న ఫ్రూట్ గానీ, ఒక చిన్న కప్పు కట్ ఫ్రూట్స్ గానీ తీసుకోవాలి. అంతే తప్ప ఎక్కువగా తీసుకోవడము అనేది మంచిది కాదు. అది కూడా 2 సర్వింగ్స్ పర్ డే అంటాం. అంటే 2 సార్లు తీసుకోవచ్చు. ఆ 2 సార్లు కూడా మీరు వెంటనే కాకుండా ఒక గ్యాప్ పెట్టాలి. ఉదయం ఒక కప్పు తీసుకుంటే సాయంత్రం ఇంకొక కప్పు. ఉదయం ఒక ఫ్రూట్ తీసుకుంటే సాయంత్రం ఇంకొక కప్పు. అట్లా గ్యాప్ ఉండేట్టుగా మీరు మధ్యలో ఫ్రూట్సు తీసుకోవాలి. ఇక మూడవది ఫ్రూట్స్ ఎప్పుడూ కూడా మీరు భోజనం చేసిన తర్వాత అంటే లంచ్ తర్వాత గానీ, డిన్నర్ తర్వాత గానీ మనము భోంచేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఫ్రూట్స్ తినొద్దు. ఫ్రూట్సు దీనికి మధ్యలోనే తినాలి. ఎంప్టీ స్టమక్‌తో తినాలి. అంటే ఖాళీ కడుపు ఉండాలి ఫ్రూట్స్ తినాలి అంటే. అంటే మధ్యలో తీసుకోండి. ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కు మధ్యలో తీసుకోండి. లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో తీసుకోండి. లేదా ఖాళీ కడుపుతో తీసుకోండి. లేదా ఏదైనా వర్కౌట్, ఎక్సర్‌సైజు చేసిన తర్వాత తీసుకోండి. దానివల్లనే మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. అట్లాగనే షుగర్ లెవెల్ ఒక్కసారి పెరగవు. కాబట్టి మీరు ఎప్పుడు తీసుకున్నా ఇంకోటి భోజనం చేసి మీరు హెవీగా భోంచేసి తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటే అది ఒకటే అబ్జర్వ్ కావు. దాంట్లో ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవి మీకు అబ్జర్వ్ అయ్యే అవకాశం లేదు. స్లో డైజెషన్ ఉంటుంది. దాని నుంచి మంచి బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చే అవకాశం మీకు ఖచ్చితంగా ఉండదు. ఇక నాలుగవదేమంటే పూర్తిగా హోల్ ఫ్రూట్ తీసుకోండి కానీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు. ఏముంది అదే ఫ్రూట్‌నే మేము జ్యూస్ చేస్తున్నాం కదా అనుకోవచ్చు. కానీ మీరు ఫ్రూట్ తిన్నప్పుడు దానిలో ఉన్న ఫైబర్ కంటెంటు మనం అది నిదానంగా జీర్ణమయ్యేట్టుగా చేస్తుంది. దానివల్ల షుగర్ లెవెల్ ఒక్కసారి షూటప్ కావు. చాలా స్లోగా షుగర్ లెవెల్ ఉంటాయి. దానివలన ఏ రకమైన ప్రమాదం ఉండదు. కానీ జ్యూస్ ఒక్కసారి తాగేస్తే ఒకేసారి షుగరు మీకు స్పైక్ అవుతుంది. దాని నుంచి డయాబెటిస్ ఉన్న వాళ్ళకు చాలా కష్టము. ప్రీ డయాబెటిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జ్యూసెస్ కన్నా కూడా హోల్ ఫ్రూట్ తీసుకోండి. ఇంకొక సూచన ఏంటంటే ఇది చాలా మంచి సూచన. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నోళ్ళకి ఉపయోగపడుతుంది ఐదో సూచన. ఇదేంటంటే మీరు ఫ్రూట్స్‌ని తీసుకోవాలా అనుకుంటే దాంతో పాటు కొంచెం హెల్తీ ఫ్యాట్ గానీ, ప్రోటీన్ గానీ తీసుకోండి. ఉదాహరణకు మీరు యాపిల్ తింటున్నారనుకోండి, దాంతో పాటు ఒక 4 బాదం తీసుకోండి. అట్లాగనే మీరు పపాయ తింటున్నారు. పపాయ తీసుకుంటే దాంతో పంకిన్ సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ ఉంటాయి గదా! అవి
కొద్దిగా తీసుకోండి. అట్లాగనే ఈ మధ్య కాలంలో బెర్రీస్ ఎక్కువ తీసుకుంటుంటారు. బ్లూబెర్రీస్ అని కాల్షియం దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు గ్రీక్ యోగర్ట్ అని దాంతో మిక్స్ చేసుకొని తీసుకుంటారు. దీని వలన ఏమైతుందంటే మాక్సిమం న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కసారి షుగర్ లెవెల్స్ పెరగవు. తినాలనుకున్న ఫ్రూట్స్‌ని కూడా మీరు శుభ్రంగా తినొచ్చు. ఇంక లాస్ట్ సూచన ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ముందుగానే కట్ చేసేసి బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడతారు. దాని నుంచి న్యూట్రిషన్ బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మర్చిపోయాను నేను చెప్పేది. ఫ్రూట్ జ్యూసుల్లో మీరు హోల్ ఫ్రూట్ తింటేనేమో మీకు ఫైబర్ కంటెంట్ ఉంటది. జ్యూసుల్లో ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఇది కూడా ఒక నష్టం మనకుంది. ఇందాక నేను చెప్తున్నట్టుగా మీరు ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్‌లో గానీ, లేకపోతే స్టోర్ చేసి తింటే ఏమవుతుంది అనంటే, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అనేది తగ్గిపోతది. ఉదాహరణకి విటమిన్ సి ఉంటాయి. మనకి ఆరెంజెస్ కానీ వీటన్నిటిలో విటమిన్ సి ఉంటుంది కదా! విటమిన్ సి అనేది మనం గాలిలో పెట్టంగానే అది ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అప్పటికప్పుడు కట్ చేసుకొని తినండి కానీ నిల్వ ఉంచుకోవద్దు. ఈ 6 సూచనలు మీరు తప్పకుండా పాటించండి. ఖాళీ కడుపుతో తీసుకోండి. హోల్ ఫ్రూట్ తినండి. ఫ్రూట్‌తో పాటు కొంత ప్రోటీన్ గానీ, హెల్తీ ఫ్యాట్స్ కానీ ఉండేట్టుగా చూసుకోండి. మరీ ఎక్కువ తినొద్దు. 2 సర్వింగ్స్ తీసుకోండి. అది మార్నింగ్ ఒక చిన్న కప్పు, సాయంత్రం ఒక చిన్న కప్పు లేదా మార్నింగ్ ఒక చిన్న ఫ్రూటు, సాయంత్రం ఒక ఫ్రూట్. అట్లనే లో గ్లైసెమిక్ ఉన్న ఫ్రూట్సు, సీజనల్ ఫ్రూట్స్‌ను ప్రిఫర్ చేయండి. ఇవన్నీ గనక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ హెల్త్ బెనిఫిట్స్ గూడా మాక్సిమం ఉంటాయి. మీరే రకంగా మీ హ్యాబిట్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తాను. అట్లాగనే మీకు ఇలాంటి హెల్త్ సమాచారం కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే మీరు నా ఏ వీడియో పెట్టినా గూడా మీకు ఇమ్మీడియేట్‌గా అందరికన్నా ముందు మీకే కనిపిస్తుంది. ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.